హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు ఫేర్వాల్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. బెంగళూరులో యల్లంక దగ్గర 30-40 సైటు సేల్కి ఉంది. మీరు ఎవరన్నా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ అవ్వను, హాయ్ మెసేజ్ పెట్టండి. నేను మీకు అంత డీటెయిల్స్ చెప్తాను. డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు వచ్చి 30-40 సైటు మొత్తం 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. చాలా బాగుంది బిట్టు. మీకు కావాలంటే ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అలాగే మీ సైట్లు అమ్మాలన్నా కానీ లేకపోతే మీరు కొనాలన్నా కానీ ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే యాడ్ ఇవ్వాలన్నా కానీ నాకు చెప్పండి, నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మనం గుప్పుడంత మనసు సీరియల్లోకి ఎపిసోడ్లోకి ఎంట్రీ అయిపోయినామంటే, ఎపిసోడ్ అంటా ఉన్నా సారీ అలవాటు అయిపోయింది కాబట్టి ఎపిసోడ్ అంటా ఉన్నాను. ఫేర్వెల్ పార్టీలోకి ఎంట్రీ అయినామంటే, ఫేర్వెల్ పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు టీవీ చరిత్రలో ఇప్పుడు వరకు మొదటిసారి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి అయితే ఇంతవరకు ఫేర్వెల్ పార్టీలు అనేది యా ఛానల్లో కానీ యా సీరియల్కి కానీ జరగలేదు. అలాంటిది గుప్పుడంత మనసుకు జరిగిందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలా సంతోషపడతాను. ఎందుకంటే ఒక రివ్యూవర్గా సీరియల్ రివ్యూ చెప్పి నా లైఫ్ను కూడా మార్చింది గుప్పుడంత మనసే. అసలు అందరి లైఫ్ను మార్చింది గుప్పుడంత మనసే. అసలు గుప్పుడంత మనసు ఫ్యాన్స్కి ఎంతలాంటి సపోర్ట్ ఉందంటే అసలు మామూలు సపోర్ట్ కాదు. జనాల దగ్గర నుంచి మామూలు సపోర్ట్ కాదు. అక్కడ మీరు ఋషి సారు, మీరు నాకు చాలామంది కామెంట్స్ వచ్చాయి, ఋషి సారు మళ్ళీ సీరియల్ రాడు అనేసి నాకు కామెంట్స్ చేశారు చాలామంది. కానీ కామెంట్ చేసిన దానికి ఒక విషయం నేను క్లారిఫై ఇవ్వాలనుకున్నాను. ఋషి సారు సీరియల్కి రాడు. సినిమాలు అయితే 2 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, అందుకోసం ఋషి సార్ సీరియల్కి రాడు. కానీ ఏదన్నా వెబ్ సిరీస్ కానీ ఏదన్నా వాళ్ళతో కోఆర్డినేట్ అయితే వెబ్ సిరీస్ అనేది నేను ఆల్రెడీ ముందుతోనే మీకు చెప్పాను ఒకసారి. అంటే వెబ్ సిరీస్ అంటే 1 వీక్కి ఒకసారి మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. అంటే 4 ఎపిసోడ్లు అనుకోండి, 1 మంత్లో ఒక 4 ఎపిసోడ్లు ఉంటే జస్ట్ వచ్చి అలా చూసేసి 1 వీక్లో షూటింగ్ తీసినా కానీ వాళ్ళు 2 మంత్స్ వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి వెబ్ సిరీస్గా మనం ఫాలో అప్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా వెబ్ సిరీస్ని మనము అంచనా వేయచ్చు అనేసి ఋషి సార్ కన్ఫర్మ్ చేశారు. ఇది మీకు చాలామంది తెలియదు అనుకుంటాను యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, దానికోసం మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్తాను. అలాగే మన వజ్జర గారు మంచి ప్రాజెక్టులో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫేర్వెల్ పార్టీ అంటే అల్లా టప్పాగా చేసేసి ఊరికి ఏదో తూతు మంత్రంగా చేసేది ఆ విధంగా చేయలేదు. చాలా ప్లాన్గా చేశారు. అసలు జగతి మేడము ఎపిసోడ్ సీరియల్ నుంచి ఆగిపోయి దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలలు అయినా కానీ జగతి మేడం గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫేర్వెల్ పార్టీకి తెచ్చారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు ఆ ఫేర్వెల్ పార్టీ వాళ్ళు వాంటెడ్గా చేసింది కాదు. అసలు ఎంతలా పకడ్బందీగా చేశారంటే అంత పకడ్బందీగా చేశారనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తూతు మంత్రంగా చేయాలనుకుంటే ఎవరిని పిలవకపోయినా ఆర్టిస్టులు ఇప్పుడు ఉండే వాళ్ళని పిలిస్తే వాళ్ళ డేట్లు ఆ డేట్కి సెట్ అయిపోతే వాళ్ళు సరిపోతుంది కదా. అసలు జగతి మేడం పిలవాల్సిన అవసరం ఏముంది? మన వీళ్ళని ముందు ఆర్టిస్టులను పిలవాల్సినంత అవసరం లేదు కదా. అది ఫేర్వెల్ అంటే ఫస్ట్ నుంచి ఎవరైతే 3.5 years 4 years నుంచి వాళ్ళు కష్టపడి ఎవరైతే డిసెంబర్ వచ్చిందంటే మనకి డిసెంబర్ 7వ తారీఖు వచ్చిందంటే మనకి 1 year కంప్లీట్ అయ్యేది, 4 years కంప్లీట్ అయ్యేది. కానీ ఇప్పుడు తొందరగా అయిపోయింది కాబట్టి ఆ సీరియల్ ఆడికి అయిపోయింది కాబట్టి 4 years కాకుండా 3 years 9 months అయింది. అంటే దాదాపు 3 months కరోనాకు వదిలేసినా కానీ 3.5 years సీరియల్ అనేది వచ్చింది. అసలు వాళ్ళు పాపం చాలా బాధపడిపోయారు. మామూలు బాధ కాదు. అసలు అందరూ ఏడ్చేది అసలు నిజంగా ఒక ఫ్రెండ్ని మనం రిలేషన్లో ఒకరిని వదిలేసి వెళ్ళిపోతా ఉంటే ఎలా బాధ ఉంటుందో. యాక్చువల్లీ వాళ్ళు కలవరండి. ఎందుకంటే సీరియల్ అనేది ఒక్కరోజు మామూలుగా చెప్తా ఉన్నాను చూడండి. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఉంటుంది, ఒక నెలలో 15 రోజులు షెడ్యూల్ ఉంటుంది అనుకుంటే ఆ 15 రోజులు ఈ రోజు కాకపోయినా రేపు కలుస్తాం అనేసి ఒక ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా అయిపోయింది కదా. దానివల్లనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు అదే కోఆర్డినేషన్ మళ్ళీ వస్తుందనేసి మాత్రం మనం అనుకునేది చాలా తప్పు. చూద్దాం, మనము వెయిట్ చేద్దాం. ఒకవేళ మన లక్ బాగుండి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా టీవీలో అయితే 100% రాదండి. టీవీలో ఎందుకంటే 3.4 రేటింగ్ వస్తుంది కాబట్టి మళ్ళీ టీవీలో చూసే జనాలు మాత్రం తక్కువ అవుతారు. అందుకనేసి ఇప్పుడు అగ్నిసాక్షి 2 వస్తుంది, కార్తీక్ దీపం 2 వస్తుంది. కార్తీక్ దీపం 2ని నేను రెఫరెన్స్ చేస్తున్నాను. ఎందుకంటే సీరియల్ చాలా బాగుంది. గుప్పుడంత మనసు ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే కార్తీక్ దీపం మాత్రం ఖచ్చితంగా చూడండి. అలాగే ఋషి సారు చాలా మాట్లాడారు. అసలు ఋషి సారు ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడారంటే అంత ఎనర్జెటిక్గా మాట్లాడారు. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారంట. అది నాకు ఈరోజే తెలిసింది. నేను ప్రోమో చూసిన తర్వాత తెలిసింది. నేను ఇంకా బతికే ఉన్నాను. సారీ సార్, నన్ను క్షమించండి. అలాగే ఋషి సార్కి మా టీవీ చేసింది అంతా ఇంత కాదు, మంచిగా అసలు ఎంత బాగా చేసిందంటే అసలు మళ్ళీ మా పరివార్ అవార్డ్స్ వస్తున్నాయి కదా. ఆ అవార్డ్స్లో మనం ఋషి సార్ని వజ్జరా గారిని మళ్ళీ చూడొచ్చా అనేసి అనుకుంటా ఉన్నాను. కానీ సీరియల్ అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి అంటే 2023కి సంబంధించింది కాబట్టి ఆ టైంలో ఏమన్నా ఉండే ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. కానీ ఉంటాయా? ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు మళ్ళీ రావాలి, మళ్ళీ అదే ఫేమ్ రావాలి అనేసి.
ఒకవేళ వాళ్ళు గట్టిగా కానీ ప్రయత్నించినారంటే మాత్రం ఖచ్చితంగా మనకి సీరియల్ వస్తుందా రాదా అనే క్లారిఫికేషన్ కూడా మనకి మా పరివార్లో మనకి ఇది వస్తున్నాయి కదా, అవార్డ్స్ వస్తున్నాయి కదా, అవార్డ్స్ని బట్టే మనకు ఒక అంచనా వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాము. అలాగే వాళ్ళు ఆట పట్టించుండేది రేపు ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే మనం వెయిట్ చేద్దాము. ఫేర్వెల్ అనేది మామూలు ఫేర్వెల్గా ఉండదు అసలు. ఎందుకంటే టీషర్ట్లు ఇచ్చి వాళ్ళు పొట్టి అనడము, అసలు వాళ్ళు గాసిప్స్, వాళ్ళు జగతి మేడంని పిలుచుకురావడమే అసలు నాకు తెలిసి ఆ ఫేర్వెల్కి చాలా చాలా హైలైట్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే జగతి మేడం గారు ఎప్పుడో అయిపోయారు, సీరియల్ నుంచి ఆగిపోయినా కానీ మళ్ళీ జగతి మేడం గారిని తీసుకొచ్చి మళ్ళీ ఫేర్వెల్ పార్టీ చేస్తారంటేనే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మామూలుగా అయితే చేయట్లేదు, చాలా చాలా ప్లాన్గా పకడ్బందీగా చేశారు. అలాగే ఋషి సార్ పైన వచ్చిన రూమర్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టారనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఋషి సార్కి ఛానల్కి అది ఇది ఆ డిఫరెన్సెస్ ఈ డిఫరెన్సెస్ అనేసి ఏదేదో మాట్లాడారు కదా, అదేమి నిజం కాదు. అంతా మనమే. ఇప్పుడు ఋషి సార్ ఏమన్నారు, మీరు సినిమా బిజీగా మామూలుగా బిజీ అయిపోయి మీరు మాకు డేట్స్ రా అనేసి శ్రీముఖి గారు అడిగినప్పుడు మన ఋషి సార్ ఏం చెప్పాను, నేను బ్రహ్మముడి టీం కన్నా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాను అనేసి అన్నారు. అంటే సీరియల్ని వాళ్ళు ఎంతలా ఆదరిస్తూ ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సీరియల్ కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఋషి సార్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, వజ్దారా గారు కూడా ఇంటర్వ్యూ చెప్పారు, అసలు శైలేంద్ర బ్రోకి ఇంకా చాలా క్యారెక్టర్ ఉంది, కానీ శైలేంద్ర బ్రో కూడా నిజం చెప్తాను, శైలేంద్ర బ్రో సీరియల్కి ప్రాణం పెట్టి నటించారు. అసలు ఆ కరెక్ట్గా మెయింటైన్ చేసిండేది అసలు ఏ మాత్రం మెలకువగా అంటే నిర్లక్ష్యంగా లేకుండా చేసింది మాత్రం శైలేంద్ర బ్రోనే. ఎందుకంటే సీరియల్ని ఎక్కువ ముందు నడిపించింది మాత్రం శైలేంద్ర బ్రోనే. ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర కానీ, వాళ్ళ నాన్న దగ్గర కానీ, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ చిన్నాన్న, సరే వాళ్ళ బాబాయ్ ఋషి సారు, వజ్దారా గారు, మనో గారు, అందరు కలిపి విలన్ వచ్చి శైలేంద్ర బ్రోనే. కాబట్టి శైలేంద్ర బ్రో మాత్రం నిజంగా హ్యాండ్స్ అప్ బ్రో. మీరు యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలేదు. అసలు మీకు ఎప్పటికీ మేము మర్చిపోము. యాక్చువల్గా మీరు మంచి విలన్ అవ్వాలి, ఇంకా మంచి మంచి ఆర్టిస్టులుగా మీకు ముందు రావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీకు హీరో ఛాన్సెస్ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటాయి సార్. ఎందుకంటే మీరు హీరో క్వాలిటీ మెటీరియల్. దానికోసం అనేసి మనో గారు కూడా బాగా యాక్ట్ చేశారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. అసలు సరోజ గారు వచ్చినారు లాస్ట్లో. సరోజ గారు కూడా మళ్ళీ మా పరివార్కి రావడం, మా పరివార్లో ఫేర్వెల్ పార్టీకి రావడం అంతా చాలా చాలా బాగుందబ్బా. నిజం చెప్తాను, ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే మాత్రము మనం ఖచ్చితంగా గుప్పిడంత మనసు 2 చూడొచ్చు. లేకపోతే వీళ్ళ కాంబినేషన్లో మాత్రం మళ్ళీ వజ్దారా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఒక చిన్న ఎపిసోడ్ నుంచి మొదలయ్యి ఇంత పెద్ద ప్రళయంగా వచ్చిందంటే వజ్దారా గారు కూడా సీరియల్ని ఋషి సార్ లేకపోయినా కానీ వజ్దారా గారి యాక్టింగ్, శైలేంద్ర బ్రో యాక్టింగ్, మహేంద్ర సార్ యాక్టింగ్, వీళ్ళందరూ కలిసి గట్టిగా సీరియల్ని మనం ముందుకు జరిపించాలనేసి మంచిగా అనుకొని ముందుకు తీసుకొని వచ్చారంటేనే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అలాగే చక్రం గారు ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేశారు. అలాగే మనకి కొంచెం బాధ ఉంది, వజ్దారా గారిని ఋషి సార్ని ఇంకొంచెం ఎపిసోడ్లు, ఇంకొక 1 వీక్ ఎపిసోడ్లు పెట్టి వాళ్ళు కొంచెం శైలేంద్ర బ్రోని ఆడుకునేది, వాళ్ళు కొంచెం ఏంజల్ది కొంచెం చూపించి మనో గారిని వాళ్ళ ఫాదర్ బాండింగ్ ఆ విధంగా చూపించింటే కామెంట్స్ వచ్చాయి నాకు కూడా, ఆ విధంగా చూపించింటే బాగుండేది. కానీ ఏం చేస్తాం, ఇంకేం చేయలేం. కాబట్టి కొంచెం లాస్ట్ వీక్ అన్నా సీరియల్ని ఈరోజు ఎపిసోడ్ని లాస్ట్ వీక్ ఆప్ చేసేసి లాస్ట్ వీక్లో లేకపోతే కనీసం ఒక 3 days అన్నా చేసింటే బాగుండేది. అలాగే ప్రోమోలు రాలేదు మనకి, అన్నీ చాలా చాలా ఇబ్బంది పడ్డాం మనం. ప్రోమో కోసం మనం ప్రతిరోజు మార్నింగ్ ఎదురు చూస్తాను, ప్రోమో కూడా రాలేదు మనకి. ఆ ప్రోమోని మనకి సాటర్డే ఎపిసోడ్ ప్రోమో మండేనే వేసేసారు. అంతే, సరేలే వాళ్ళు సీరియల్ అయిపోయింది కదా ఏమనేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఖచ్చితంగా లైట్ తీసుకున్నారని మనకు అనిపిస్తుంది. చూద్దాం, మనం గుప్పిడంత మనసు 2 వచ్చినా రాకపోయినా మనమైతే మన మనసులోంచి గుప్పిడంత మనసుని తీసేయను. నేను కూడా చాలా చాలా ఆదరిస్తాను గుప్పిడంత మనసుని. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది కూడా గుప్పిడంత మనసే. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ రావడానికి కూడా నాకు గుప్పిడంత మనసే నాకు మెయిన్ కారణం. నేను ఎప్పటికీ మీరు సీరియల్కి ఎలా రుణపడి ఉన్నారో, అలాగే ఆర్టిస్టులకు ఎలా రుణపడి ఉన్నారో, అలాగే నేను మీకు అందరికీ రుణపడి ఉన్నాను. అలాగే అనుష గారికి, లక్ష్మి గారికి, సుష్మిత గారికి, మీ అందరికీ చాలా చాలా పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే నా ఛానల్ని మీరు ఏ వీడియోస్ పెట్టినా ఆదరిస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగనే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. రేపు మా పరివార్ వస్తుంది. మా పరివార్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఒక వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అడిగేదాన్ని కూడా నాకు అర్హత లేదు, ఎందుకంటే సీరియల్ అయిపోయింది కాబట్టి. నేను సీరియల్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు కాబట్టి దానికోసం అనేసి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్.